సార్ నమస్తే సార్. ఏమండి? నమస్తే సార్. నమస్తే నమస్తే సార్ ఏంటి సార్ గురజాలలో మరి కాశీమహేష్ రెడ్డి గారి నామినేషన్ మరోసారి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతుండడానికి ఈ నామినేషనే ఒక ఉదాహరణ. అట్టడుగు పొరుగు బలహీన వర్గాల్లో చిరస్మరణ ఏమైనా స్థానం సంపాదించుకున్నాడు. తిరిగి గెలిచే జగన్మోహన్ రెడ్డి గతంలో ఇక్కడ కాశీమహేష్ రెడ్డి ఎంత ప్రజలు వచ్చారంటే దానికి డబ్బులుగా గెలుస్తారని కూడా చెప్తున్నాం. కాదు సార్ మరి ఎరపతినేని గారు కూడా నామినేషన్ వేశారు. ఇప్పుడు కాశీ గారు వేస్తున్నారు. డబ్బు మొదలతో వేసిన నామినేషనే కానీ ప్రజాదరణతో వేసిన నామినేషన్ కాదు. గెలవబోయేది వైఎస్ఆర్ సిపి. సార్ నమస్తే సార్. ఏమండి? నమస్తే సార్. నమస్తే నమస్తే సార్ ఏంటి సార్ గురజాలలో మరి కాశీమహేష్ రెడ్డి గారి నామినేషన్ మరోసారి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతుండడానికి ఈ నామినేషనే ఒక ఉదాహరణ. అట్టడుగు పొరుగు బలహీన వర్గాల్లో చిరస్మరణ ఏమైనా స్థానం సంపాదించుకున్నాడు. తిరిగి గెలిచే జగన్మోహన్ రెడ్డి గతంలో ఇక్కడ కాశీమహేష్ రెడ్డి ఎంత ప్రజలు వచ్చారంటే దానికి డబ్బులుగా గెలుస్తారని కూడా చెప్తున్నాం. కాదు సార్ మరి ఎరపతినేని గారు కూడా నామినేషన్ వేశారు. ఇప్పుడు కాశీ గారు వేస్తున్నారు. డబ్బు